వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖానితాంశ్చ. ఈరోజు మీరు మంగళాచరణలోని 3వ ప్రణతి మంత్రాన్ని, ప్రార్థనా శ్లోకాన్ని నేర్చుకున్నారు అని భావిస్తున్నాం. ఈరోజు మొత్తం మన పరంపరని మొత్తం మనం స్మరించుకుంటున్నాం అన్నమాట ఆ శ్లోకం ద్వారా. వందేహం అంటే నేను తల వంచి ప్రార్థన చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను, ప్రణామాలు చేస్తున్నాను. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ్చ. మన గురువులకి పాదాభివందనాలు. ఫస్ట్ మీరు ఈ శ్లోకాన్ని చూసారనుకోండి, వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ్చ. ఒకసారి 2 సార్లు ఒకటే లైన్లో గురు గురు అని వచ్చింది. ఒకటేమో మన గురువులకి, ఇంకొకటి అందరు గురువులకి కూడా ప్రణామాలు. ఇది మన సాంప్రదాయం మనకి నేర్పించే ఒక ఉదాత్త భావన. వైష్ణవ ఆచార్యులందరికీ కూడా వైష్ణవ గురువులందరికీ కూడా ప్రణామాన్ని సమర్పణ చేస్తున్నాం. చైతన్య సాంప్రదాయంలో ఉండేవారికి శ్రీ గురోన్ వైష్ణవాంశ్చ, వైష్ణవులందరికీ కూడా. ఎవరితో కలిపి అనంటే, వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం. షడ్ గోస్వాముల శ్రీరూపం అంటే రూపగోస్వామి, సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం, స అగ్ర అనంటే ఆయన పెద్ద అన్నగారైన సనాతన గోస్వామి, రూప సనాతన గోస్వామి. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం, రఘునాథ గోస్వామి, తం సజీవం జీవ గోస్వామి. తర్వాత రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. వాటితో పాటు సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం, అద్వైతాచార్యులు నిత్యానంద ప్రభులు, శ్రీవాస్ ఠాకూర్లు, గదాధర్ పండిత్తో కలిసిన శ్రీ చైతన్య మహాప్రభు, చిట్ట చివరికి రాధాకృష్ణుల యొక్క పాదచరణాల విందములకు ఎవరితో కలిసిన రాధాకృష్ణులు అనంటే లలిత విశాఖాది గోపికలందరితో కలిసిన వారందరి యొక్క శ్రీచరణాలకు కూడా ప్రణామాలు అని ఈ శ్లోకం మనకి చెప్తుంది. అందరినీ కూడా చక్కగా నమస్కరిస్తూ మనం అందరినీ కూడా ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే అండి, మనం నేర్చుకుని ఈ శ్లోకాలు చెప్పినప్పుడల్లా కూడా ఆ గొప్ప భాగవతోత్తములందరూ కూడా మనకి గుర్తు రావాలి, మన ఆచార్యులంతా గుర్తు రావాలి, భగవంతుడి యొక్క శ్రీచరణాలు మనకు గుర్తు రావాలి, గోపికలందరూ గుర్తు రావాలి. ఒక్క క్షణంలో ఈ శ్లోకంతో మనం బృందావనానికి ట్రాన్స్పోర్ట్ అయిపోతామండి. ఆచార్యుల దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. చాలా దగ్గరగా మనల్ని మన గురువుల దగ్గరికి చేరుస్తుంది అనమాట ఈ శ్లోకం. చాలా సుందరమైనది ఇది. కాబట్టి ఇవన్నీ నేర్చుకోవడానికి ఫలితం ఏంటి అంటే, ఏదో కొత్త శ్లోకం నేర్చుకున్నాము అని కాకుండా వీటి భావం పైన మనం మెడిటేట్ చేస్తూ కానీ మనం ఉండగలిగితే చాలా శ్రేయస్కరం.